ఇంతకుముందు పొట్టకూటి కోసం కుటుంబాన్ని పోషించుకోవటానికి దొంగతనమే వృత్తిగా పెట్టుకుని దొంగతనాలు చేసేవాళ్ళు. మరి ఎప్పుడైతే అలా కాదు, పిల్లలు, యవనస్తులు వ్యసనాలకు బానిసలైపోయి ఫారెన్ మీడియా చూడటానికి ఫోన్లు, మొబైల్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్, ల్యాప్టాప్లు, గేమ్స్ ఆడటానికి, మందు తాగటానికి, మత్తు పానీయాలు తాగటానికి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి వాటిల కోసం డబ్బు లేక ఇంట్లో వాళ్ళు ఇవ్వకపోయేసరికి ఈరోజు యవనస్తులు చాలా మంది దొంగతనాలకు అలవాటు పడిపోయారు. డబ్బు కావాలి, డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు. సమయానికి ఆ డ్రగ్స్ తీసుకోపోతే వాడికి పిచ్చెక్కిపోయినట్లు ఉంటుంది. బాగా దానికి ఎడిక్ట్ అయిపోయి, బానిస అయిపోయి, అది పొందుకోవటానికి డబ్బులు లేక ఇంట్లో అడిగితే ఏం చేస్తారు? కొడతారు. స్కూల్ ఫీజు కట్టమంటే ఇస్తారు, కానీ నాకు డ్రగ్స్ కావాలి డబ్బులు ఇవ్వంటే ఇస్తారా? నేను సిగరెట్లు తాగుతా డబ్బులు ఇవ్వంటే ఇస్తారా? మందు తాగుతా డబ్బులు ఇవ్వంటే ఇస్తారా? ఇలా మందుకి, డ్రగ్స్కి యవనస్తులు బానిసలు అయిపోతున్నారు. చెడు స్నేహాలు పెట్టి ఎవడో అలవాటు చేస్తున్నాడు. నాకు వద్దురా అంటాడు. ఫస్ట్ ఏం కాదురా, కొంచెం తాగుదాం రా, ఫ్యాషన్ రా, ఇదే స్టైల్ రా, ఇదే అఫీషియల్ రా, తాగితేనే మనకు గొప్పరా, స్టైల్గా ఉంటుందిరా. చూడు సిగరెట్ ఇలా మూతి మీద పెట్టి ఇలా పీల్చి ఇలా గాలి వదులురా, పొగొదులు, ముక్కులో నుంచి వదులు, నోట్లో నుంచి వదులు, స్టైల్గా అట్లా పొగ బయటకు వదులు, ఫ్యాషన్ రా. చేతిలో సిగరెట్ పెట్టుకుని అట్లా కూర్చుంటే స్టైల్ రా. ఇట్లా దుష్ట స్నేహితులు మంచి వాళ్ళని కూడా పాడు చేసేస్తున్నారు. అట్లా సిగరెట్టు, మద్యపానం, మందు, కైనీలు, గుట్కాలు, డ్రగ్స్ ఇవన్నీ పిల్లలకి, యవనస్తులకి అలవాటు అయిపోతున్నాయి. అలవాటు అయిపోయిన తర్వాత ఆ టైంకి అది తీసుకుపోతే వాడికి పిచ్చెక్కిపోయినట్లు ఉంటుంది. అందుకే దొంగతనాలకు అలవాటు పడిపోతున్నారు. ఎక్కడోసాడు దొంగతనం చేసేనా ఆ సమయానికి దాన్ని తీర్చుకోవాలని ఈరోజు యవనస్తులు చాలా మంది పాడైపోతున్నారు. యవనస్తులారా జాగ్రత్త, మీ జీవితం కాలిపోతుంది, మీ జీవితం పాడైపోతుంది, మీ జీవితం నాశనం అయిపోతుంది. ఏది సాధించలేరు, ఏది సంపాదించలేరు. నిందలు, అవమానాలు తప్ప నీ జీవితంలో ఏది సాధించలేవు. నీ ఆయుష్ కూడా తగ్గిపోతుంది. అనుకోకుండా నువ్వు మాయమైపోతావు. కుటుంబం అంతా నీ వల్ల బాధలు పాలైపోతుంది. కుటుంబం అంతా నీ వల్ల రోధిస్తుంది. నీ వల్ల అనేకులు ఏడుస్తారు, బాధపడతారు, చింతిస్తారు. ఘోరం నీ కుటుంబంలో జరిగిపోద్ది. ఇటువంటి డ్రగ్స్కి, భయంకరమైన వ్యసనాలకి నువ్వు అలవాటు పడితే నీ జీవితం, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ భవిష్యత్తు, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు సమస్తం వారి జీవితాలన్నీ నాశనం అయిపోతాయి. దయచేసి యవనస్తులందరూ గుర్తించి ఆ వ్యసనాలను విడిచిపెట్టాలి. ఒకటి చిన్నది అలవాటు అవుతుంది, దాని తర్వాత మరి పెద్దది. అట్లా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. తీరా అక్కడి నుంచి తిరిగి రాలేని పరిస్థితుల్లోకి యవనస్తులు వెళ్ళిపోతున్నారు. ఈరోజు యవనస్తులు జాగ్రత్తగా ఉండాలి. భయంకరమైన పరిస్థితులు ఈ భూమి మీద ఉన్నాయి. కాలేజీ చదివే యవనస్తులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఇంటర్, డిగ్రీ చదివే యవనస్తులకి ఈరోజు బాగా వ్యసనాలు అలవాటు అయిపోతున్నాయి. అందుకే దుస్తుల సహవాసానికి ముఖ్యంగా దూరంగా ఉండండి. ఒక వ్యక్తి చెడిపోవటానికి కారణం ఏంటంటే అతని స్నేహితుడే. మంచి వాళ్ళు సహవాసం చేసేవనుకో, యవనస్తుడా నువ్వు గనక పరిశుద్ధులతో సహవాసం చేస్తే ఖచ్చితంగా వారి మార్గంలో నడుస్తావు. కాలేజీకి వెళ్ళాక మంచివాడి స్నేహం పట్టు, పాస్టర్ గారు అబ్బాయో, లేకపోతే దేవుని పరిశుద్ధుని యొక్క కొడుకు, లేకపోతే విశ్వాస కుటుంబం నుంచి వచ్చిన కొడుకు, కుమార్తె అనుకో. ఎందుకంటే దేవుని భయభక్తులు కలిగిన కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తులైతే చాలా వరకు బాగుంటారు. అట్లా నువ్వు గమనించి వారితో నువ్వు సహవాసం చేసేవు అనుకో, ఖచ్చితంగా వారిలాగానే ప్రవర్తిస్తావు, వారి మార్గంలో నడుస్తావు. అవునా? ఎలా ఉంటారు? దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం, దేవుని యందు భయభక్తులు కలిగిన యవనస్తులు ఎలా ఉంటారు? మందు తాగుతారా? తాగరు. సిగరెట్లు తాగుతారా? తాగరు. వ్యసనాలు బానిస అవుతారా? అవరు. ఫారెన్ మీడియా చూస్తారా? చూడరు. డ్రగ్స్ తీసుకుంటారా? తీసుకోరు. అందరు కాదులండి, విశ్వాసులు అని చెప్పుకుని కూడా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ అలా కాదు. నిజంగా దేవుణ్ణి నమ్మిన మంచి విశ్వాసులు ఇవన్నీ చేయరు. అటువంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మార్గంలో నడుస్తావు, వాళ్ళలాగే ప్రార్థిస్తావు, వాళ్ళలాగా మాట్లాడుతావు, వాళ్ళలాగే జీవిస్తావు. కానీ సిగరెట్లు తాగేవాడుతోనో, మందు తాగేవాడుతోనో, డ్రగ్స్ తీసుకునే వాడుతోనో నువ్వు సహవాసం చేసేవనుకో, ఖచ్చితంగా అవన్నీ నీకు కూడా నేర్పేస్తాడు. అంతే. మరి స్నేహితుడు, ఫ్రెండ్, అరే ఫ్రెండ్ వేరా, నా ఫ్రెండ్వేనా, నా ఫ్రెండ్ అయితే నువ్వు కూడా ఒక దమ్ము కొట్టరా అంటాడు. పరీక్ష పెడతాడు, అగ్ని పరీక్ష పెడతాడు. నువ్వు నా ఫ్రెండ్ అయితే
తాగనన్నావు అనుకో, నువ్వు నా ఫ్రెండ్వే కాదురా అని ఏడుస్తాడు, ఓవర్ యాక్షన్ చేస్తాడు, నటించేస్తాడు. ఏం చేస్తాం? వాడి కోసం తాగుతావు, వాడి కోసం మొదలెడతావు, చివరికి అదే నీకు వ్యసనంలాగా దానికి ఎడిక్ట్ అయిపోయి బానిస అయిపోయి ఇక వాడు చెప్పవసరంలా, వాడు నీకు ఇవ్వవసరంలా, నువ్వే ఎత్తుక్కుంటే వెళ్ళిపోతావు దానికోసం. అట్లా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. యవనస్తుడా, యవనస్తులారా, దుష్టుల సహవాసం చేసి మీ జీవితాలను నాశనము చేసుకోవద్దు.